అందరికీ నమస్కారం. రామకృష్ణ అన్న, నేనే చెప్పాను యాక్చువల్గా ముందు టెక్నీషియన్లు ఆర్టిస్టులు మాట్లాడండి, తర్వాత పెద్దవాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పి. ఎందుకంటే దే గెట్ దిస్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఒక మూవీ చేసిన తర్వాత బాగా చేస్తే అవకాశం వాళ్ళు ఇస్తారు, ద ఫ్యాన్స్ విల్ గివ్. సో ఇదొక్క ప్లాట్ఫామే వాళ్ళకి టెక్నీషియన్ చెప్పుకోవడానికి ఉంటుంది. సో పెద్దలు లేనప్పుడు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు, ఒక సాంగ్ లాంచ్ చేస్తున్నారు, ఏంటి గెస్ట్ ఎవరిని పిలుస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళ గెస్టులు అందరూ కూడా యాదృచ్ఛికంగా కలిసి ఒకరి ద్వారా పరిచయమైనటువంటి గెస్టులు అంతే తప్ప అప్పటికి కొంతమంది ప్రయత్నించాం, పెద్దవాళ్ళు చాలామంది ప్రయత్నించాం. సో ప్రయత్నిస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు, లేదా మేనేజర్ ఉండి బిజీ అంటారు. సో ఈ విధంగా నడిచింది. కానీ నాకు తెలిసి ఈ పొద్దు ఈ యొక్క కావేరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి రామకృష్ణ అన్న కానీ, టిఎస్ రావు గారు కానివ్వండి, సాయి వెంకట్ గారు, విరూపాక్ష స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా భరత్ కానివ్వండి, జనార్దన్ కానివ్వండి, అందరూ కూడా గురురాజ్ అన్న కానివ్వండి, విజయ్ కానివ్వండి, కీర్తి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళే మెగాస్టార్, వీళ్ళే సూపర్ స్టార్. దే ఆర్ ద బిగ్గెస్ట్ గెస్ట్ టు అవర్ కావేరీ ప్రీ రిలీజ్ ఈవెంట్. వాళ్ళు మించిన పెద్ద గెస్టులు అవసరం లేదు, వాళ్ళే చాలా మంచి గెస్టులు మాకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ట్రావెల్ అవుతూ కలిసాం. నాగశ్రీ గౌడన్నతో, సాయి వెంకట్ గారితో, అదే విరూపాక్ష స్వామి గారితో ఐ మెట్ హిమ్ ఇన్ కపుల్ ఆఫ్ ఈవెంట్స్. రామ్ ఎన్ఆర్ఐ, అదేవిధంగా మన ఇండియా ఫైల్స్తో కలిసాం. డిఎస్ రావు అన్న ఆల్రెడీ చెప్పినట్టు ఎలా విధంగా కలిసాం. అండ్ విజయ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ చెన్నై బజార్ అప్కమింగ్. సో నాకు భరత్ కూడా రాజ్ కిరణ్ ద్వారా తెలుసు. సో కమింగ్ టు దిస్ మూవీ, కావేరీ అనే సినిమా దర్శకుడు రాజేష్ నెల్లూరు, ఒక మంచి ఎడ్యుకేటెడ్ గాయ్, బీటెక్, మంచి ఐడియాలజీ ఉంది, ఏ విధంగా సినిమా చేయాలి, ఏ విధంగా క్యారీ చేయాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పి హీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. కొంత స్ట్రగుల్ అయినాడు, ఫైనాన్షియల్లీ క్రైసిస్ అయినది, ఆపేసాడు. తర్వాత మా చెన్నై బజార్ సినిమా మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తూ ఉంటే జనార్దన్ శివలకి, సార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంత వర్క్ ఉన్నట్టు ఉంది, వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్, కెన్ యూ సపోర్ట్ అన్నాడు. డెఫినెట్లీ వై నాట్ యార్, తీసుకురండి, ప్రాజెక్ట్ బాగుంటే వీళ్ళు ప్రొసీడ్ అన్నాం. చూశాను, రష్ చూశాను, బాగా నచ్చింది. నా ఉమెన్స్ బ్రూటల్లీ అజల్టేషన్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది సమాజంలో. సో కలకత్తాలో ఆ డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, అన్యాయంగా రేప్ చేసి మొత్తం దారుణంగాటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్య తెలంగాణలో చూస్తే ఒక బస్సులో ఒక నీచుడు, ఒక బస్సు డ్రైవర్, రెండో డ్రైవర్, ఇద్దరు డ్రైవర్లు ఉంటే వాడు నోట్లో ఆ క్లాత్ పెట్టి నీచమైన పని చేసి బస్సులో ప్యాసింజర్లు ఉండే బస్సులో. సో ఇటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి ఇటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క కావేరీ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్క ఉమెన్ అనేది చూడాలి, ప్రతి ఒక్క మెన్ కూడా చూడాలి. ఎందుకంటే మహిళల పట్ల సప్రమత్తంగా ఉండడం కోసము ఒక ఎగ్జాంపుల్ తీసు కావేరీ. అండ్ మహిళలు వాళ్ళపైన ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళకి అడ్డంకులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడాలి, వాళ్ళే అక్కడ సూపర్ కాప్ అయిపోవాలి, ఆ లేడీనే సూపర్ కాప్ అవ్వాలి. అవసరమైతే నరికి చంపినా ఇబ్బందిలే. దట్ ఈజ్ వాట్ ఇండియన్ పెనల్ కోడ్ చెప్తా ఉంది. నీకు ఇబ్బంది కలిగితే, నీ బాడీని హాని చేస్తే, నిన్ను చంపడానికి ఎవరైనా వస్తూ ఉంటే యూ కెన్ కిల్ హిమ్. సెల్ఫ్ డిఫెన్స్ కింద నువ్వు ఆ నిర్ణయం తీసుకోవచ్చు, తప్పు లేదు అనేటువంటి కాన్సెప్టే కావేరీ. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి విషయాన్ని ఒక సందేశాత్మకంగా తీసుకొని మేము చేయడం జరిగింది. ఒక సందేశం, మెసేజ్ ఓరియంటెడ్ కాదండి, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది, ఐటమ్స్ కూడా మంచి స్పందన వచ్చింది. సార్ ఉమెన్ అంటున్నారు, అజల్టేషన్ అంటున్నారు, అంతా బాగుంది, ఇదేంది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఏందన్నారు. ఎస్, ఐటమ్ సాంగ్ కథలో భాగం. దాన్ని ఏదో వాంటెడ్లు పెట్టాలి, కమర్షియల్గా పెట్టాలి, ఓ 4-5 ఫైట్లు, ఓ 4-5 సాంగులు పెట్టి కొట్టాలి అనేది ఏం లేదు. కథలో భాగం, కథలో చాలా కీలకమైనది. గీతా మాదిరి మంచిగా ఆమె స్వరం ఇచ్చిన దాంట్లో మంచి స్పందన వచ్చింది ఆ సాంగ్. రాజ్ కిరణ్ అయితే సూపర్గా వాయించేసిండు, మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండం చేసినాడు. సో ఒక మంచి వాల్యూస్తో తీసాం ఈ మూవీని అనేది. ఇక ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అయితే నాకు ఈ గొడవ ఏందో నాకు తెలియదు, కానీ తక్కువ డబ్బులతో నిర్మించిన సినిమా, ఎక్కువ డబ్బులతో నిర్మించిన సినిమా ఎక్కువ డబ్బులు పెట్టి 100 కోట్లు పెట్టి తీసినా కూడా అది ఆడకపోతే ఖాళీ, థియేటర్ ఖాళీ. తక్కువ డబ్బులు తీసి సినిమా చేసినప్పుడు బాగా ఆడితే హౌస్ఫుల్ ఉంటాయి, కంటిన్యూ ఉంటుంది, అన్నీ ఎక్కుతాయి, ఓటీటీ ఎక్కుతాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నీ ఎక్కుతాయి. సినిమా కంటెంట్ బాగుంటే చాలు. అది చిన్నదా పెద్దదా అంటే, చిన్నది పెద్దదంటే పెద్దల దృష్టిలో ఎక్కువ డబ్బులు తక్కువ డబ్బులు అని. సో యాజ్ ఎ నిర్మాతగా నాకు తెలిసి ఎన్ని పైసలు ఖర్చు చేసినావు అనేది ఇంపార్టెంట్. ఇక ఈ మూవీలో పనిచేసిన టెక్నీషియన్, అసోసియేట్ డైరెక్టర్ రవి కానివ్వండి, కో డైరెక్టర్ ప్రతాప్ కానివ్వండి, డిఓపి బన్నీ,
అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఇతర నటీనటులు లక్ష్మీప్రియ, రిజ్జు, లక్ష్మణ్, బాబీ ఉవిహాన్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు వీళ్ళు కొత్త వాళ్ళు అనేది ఏమి ఉండదు. మీరు చూస్తే చాలా మెచ్యూర్డ్ ఇనఫ్గా, అరే వీళ్ళు 30-40 సినిమాలు చేసిన అనుభవంతో చేశారు, అంత నీట్గా వస్తుంది మీకు, అంత క్లియర్ కట్గా పిక్చర్ ఉంటుంది. డెఫినెట్లీ యూ వోంట్ డిసప్పాయింటెడ్ ఆన్ 30th ఆగస్ట్, 30వ తేదీ ఆగస్ట్ ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఆల్రెడీ క్యూబ్కి ఇచ్చేసాం, లోడింగ్ అయిపోయింది, పిహెచ్డి లోడింగ్ అయిపోయింది, యూఎఫ్ఓ కూడా రేపో మాపో అయిపోతుంది. అన్ని ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నాం, అన్ని నెట్వర్క్లో వస్తుంది. సో దీన్ని 30వ తేదీ ఆగస్ట్ ఈ నెల వెళ్ళేసి థియేటర్లో చూడండి, చూసి ఆదరించండి. మీరు చూడడం కాకుండా నీకు నలుగురు కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం తీసుకుని వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చి నాకు ఈ సపోర్ట్ చేసినందుకు ఈ యొక్క మూవీకి వారొక్కరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చి సపోర్ట్ చేసిన మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్.